హాయ్ అండి. సో, రీసెంట్‌గా మేమైతే మిస్సమ్మ షోరూమ్‌కి వెళ్ళామనమాట. కొత్తపేటలో ఉన్న మిస్సమ్మ షోరూమ్‌కి. సో, ఈ మిస్సమ్మ మాది కాదు మనది అనే షాప్ గురించి నా ఒపీనియను జెన్యూన్‌గా నాకేమనిపించిందో చెప్తాననమాట. ఎందుకంటే నిజంగా చాలా హైప్ ఉంది ఈ షోరూమ్‌కి ఇక్కడికైతే. సో, అంత హైప్ వర్తా కాదా? నా ఒపీనియన్ ఏంటో క్లియర్‌గా నేను ఈ వీడియోలో చెప్తాను. సో, మేము మిస్సమ్మ షోరూమ్‌కి వెళ్ళేటప్పటికి టైం వచ్చేసి అరౌండ్ 8 అయిందనమాట. 8:15 అలాగా. సో, నాకు గూగుల్‌లో మిస్సమ్మ అని చెప్పి కొత్తపేట బ్రాంచ్ గురించి చూస్తే నాకైతే టైమింగ్స్ కనిపించలేదు. సో, మేము చాలా కన్‌ఫ్యూజన్‌లోనే వెళ్ళాం. ఎప్పుడు ఓపెన్ అవుతది అని. తీరా వెళ్ళిన తర్వాత అర్థమైంది 9:00కి క్లోజ్ అయిపోతదంట. సో, ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే ఆలోపే వెళ్ళండి. ఎందుకంటే మేము షాప్స్ అంటే జనరల్‌గా 9:30, 10 దాకా కూడా ఉంటాయి కదా అన్నట్టు వెళ్ళాం కానీ, మిస్సమ్మ షోరూమ్ అయితే 9:00కి క్లోజ్ అవుతది. సో, ఇది నేను మీకు చెప్పాలి అనుకున్నాను ఫస్ట్ టైమింగ్స్ గురించి. అండ్ ఈ టైమింగ్స్ గూగుల్‌లో అప్డేట్ లేవు. సో, నేనైతే సజెషన్స్‌లో అదే రికమెండేషన్స్‌లో రాస్తాను. సజెస్టెడ్ టైమింగ్స్‌లో మీరు కూడా రాయండి. సో దట్ ఎవరికన్నా వెళ్ళే వాళ్ళకి హెల్ప్ అవుతది. నిన్న నేను చెక్ చేసుకొని టైమింగ్స్ దొరక్క ఇబ్బంది పడ్డాను. అండ్ సెకండ్ విషయానికొస్తే షోరూమ్‌లోకి ఎంటర్ అవ్వంగాల్నే ఫస్ట్ వాళ్ళు అడిగిన క్వెషన్ ఏంటంటే, "మీరు ఏ రేంజ్‌లో చూస్తారు మేడం" అన్నారు. అంటే మేము చెప్పాం పట్టు శారీస్ కావాలి అని. సో, వాళ్ళు అడగడమే మీరు ఏ రేంజ్‌లో చూస్తారు అనంగానే నాకు అనిపించింది. ఓకే. ఇక్కడ రేంజెస్ అలా కాకుండా లైక్ ఉన్న ప్రైస్ రేంజ్‌లన్నీ మనకిస్తే ఇప్పుడు జనరల్‌గా లేడీస్ షాపింగ్ ఎలా ఉంటదండి. మనం 3000కి కొనాలని ఎళ్లి 10,000 కూడా చేస్తాం మనకి నచ్చితే. స్పెసిఫిక్‌గా ఈ రేంజ్‌లోనే మనం చూస్తామని చెప్పలేం గదా! అండ్ నాకలా అడిగితే నచ్చదు ఎందుకో ఫస్ట్ నుంచి. చాలా షోరూమ్స్‌లో అడుగుతారు ఏ ప్రైస్ రేంజ్ అని చెప్పి. సో, మనం ఒక ప్రైస్ రేంజ్ పెట్టుకొని కూడా మనం పెంచొచ్చు, పెట్టుకున్నది తగ్గించొచ్చు. అది డిపెండ్ అపాన్ ద సారీస్ కలెక్షన్ కాబట్టి అలా అడగకుండా ఒక్కొక్క వెరైటీ చూపిస్తే మనకు నచ్చిన దాంతో స్టార్ట్ చేస్తాం. లిటరల్లీ ఆ వర్డ్ నేను చాలా సార్లు విన్నాను వాళ్ళ దగ్గర. ఏ ప్రైస్ రేంజ్, ఏ ప్రైస్ రేంజ్, ఏ ప్రైస్‌లో చూయించాలి అంటే ఏంట్రా బాబు! ఈ ప్రైస్ రేంజ్ గోల అనిపించిందనమాట. ప్రైస్ పెట్టేవాళ్ళు పెట్టలేక కాదు, లేకపోతే పెట్టకపోతే డబ్బులు లేక కాదు కదా! సో, అప్పుడు ఉన్న ప్రిఫరెన్స్‌ని బట్టి మనం మారిపోతాము. అది అర్థం చేసుకోకుండా ఏ ప్రైస్ రేంజ్ అంటే నాకదొక ఏమంటారు కొంచెం అనిపించిందనమాట. అరే! అలా అట్లా అడగకుండా ఉంటే బావుండిద్ది అని చెప్పి. వీళ్ళనే కాదు చాలా షాప్స్ అలాగే ఉంటాయి. ఏంటో మరి నాకు తెలియదు. అండ్ కలెక్షన్ విషయానికొస్తే నాకు పట్టు సారీస్‌లో సూపర్ కలెక్షన్స్ అంటే ఓవర్ బోర్డ్‌లో లేవనిపించింది. బావున్నాయి. డీసెంట్ కలెక్షన్సే ఉన్నాయి. అలా అని చెప్పి మీరేదో స్పెషల్‌గా ఎక్స్‌పెక్ట్ చేసేంత పట్టు సారీస్‌లో అయితే నాకు కనిపించలేదు. బట్ నార్మల్ సారీస్ ఉంటాయి గదా! లైక్ ఫ్యాన్సీ సారీస్ కానీ, అలాంటి సారీస్ విషయానికొస్తే మాత్రం చాలా వెరైటీస్ ఆఫ్ సారీస్ ఉన్నాయి. బట్ ఏమైంది అంటే మనకి టైమింగ్ తెలియకుండా వెళ్ళాం కాబట్టి నేను ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయాననమాట. అందుకే నేనేం కొనలేదు. ఎందుకంటే అంత ఫాస్ట్‌గా శారీస్ డెసిషన్ నేను తీసుకోలేకపోయాను. బట్ మేము మాత్రం నిన్నెళ్ళాము. నిన్నైతే ఆఫర్ రన్ అవుతుంది. అంటే 5,000కి కొంటే 1,500, 10,000కి కొంటే 3,000 ఇలా ఆఫర్ అయితే రన్ అవుతుందనమాట. సో, జనాలైతే బానే ఉన్నారు. 9 దాకా చెక్ చేస్తూనే ఉన్నారు. నాకు ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్స్ అయితే నచ్చాయి. అండ్ డిఫరెంట్‌గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ. బట్ రేట్ విషయానికొస్తే రేట్స్ అండ్ ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువ అనిపిచ్చాయి. లైక్ మనకొక ఎస్టిమేషన్ ఒస్తది కదా! ఈ సారీకి ఇంత పెట్టొచ్చు అని చెప్పి. అండ్ ఐ థింక్ అది ఫిక్స్డ్ ప్రైజెసే ఉన్నట్టున్నాయి మిస్సమ్మలో. సో, మనం బార్గెయిన్ జేయడానికి అట్లేం లేదు కాబట్టి, ఇప్పుడు నార్మల్ షాప్స్‌లో అయితే మనం అడుగుతాం తగ్గించొచ్చు కదా అని. సో, అక్కడ అలాంటి స్కోప్స్ ఏం లేవు. బట్ ప్రైసెస్ చూస్తే ఇంకొంచెం రీజనబుల్‌గా పెడితే బావుండిద్ది గదా అనిపిచ్చింది. అండ్ నాకు తెలియదు నిన్నటిదాకా చాలా ఫేమస్ ఈ షాప్ అని చెప్పి. 1, 2 సార్లు విన్నాను. బట్ నిన్న నేను వీడియో చూసినప్పుడు ఇంత ఫేమసా? లైక్ ఇంత ప్రమోషన్ సెలబ్రిటీస్ ఇంత జరిగిందా ఈ షాప్ గురించి అనిపించిందనమాట. సో, వర్త్ ద హైపా అంటే నాకేమనిపించిందంటే ఆ కలెక్షన్స్ ఓకే. బట్ రేట్ వచ్చేసేటప్పటికి అంత రీజనబుల్‌గా నాకు అనిపియలేదు. లైక్ ఒక 500, 1000 అట్లా. ఇప్పుడు 10,000 శారీ కంటే ఒక 700, 800 ఎక్కువుందేమో అనిపిస్తది గదా! లైక్ 2000 శారీకి ఒక 300 ఎక్కువేమో అనిపిచ్చింది. అలా రేట్స్ కొంచెం ఎక్కువ అనిపిచ్చాయి. కలెక్షన్స్ అయితే పట్టు శారీస్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బావుండిద్ది. అండ్ మిగతా శారీస్ అయితే బావున్నాయి. ఎందుకంటే నేను ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయలేదు. ప్రాబ్లమ్ ఏంటంటే టైమింగ్స్ సరిగ్గా లేకపోవడము.
అండ్ మనకి ఏంటంటే అట్రాక్ట్ అయిపోతాం గదా! జనరల్‌గా లేడీస్‌కి ఏముంటది అంటే వెళ్ళంగాల్నే అట్రాక్ట్ అయిపోయి తెచ్చేసుకుంటాం. బట్ నేను అట్లా గాదు. చాలా ఆలోచిస్తాను శారీస్ మీద అమౌంట్ పెట్టాలంటే. నిన్న ఆఫర్ ఉన్నా గానీ నాకెందుకో ఓకే. ఇది తీసుకోవాలి అని అన్న వర్తబుల్‌గా అయితే ఏది అనిపించలేదు. అంటే టైం లేదు నాకంత బాగా చెక్ చేసి ఎక్స్‌ప్లోర్ జేయడానికి. బట్ ఇంకొకసారి వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్‌గా స్టోర్ అంతా అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడైతే కొత్తపేట బ్రాంచ్‌లో ఓన్లీ శారీసే కనిపించాయి. నాకు డ్రెసెస్ ఏం కనిపించలేదు. మరి చాలా వీడియోస్‌లో నేను డ్రెసెస్ కూడా చూసాను. బట్ ఇక్కడ బ్రాంచ్‌లో అయితే డ్రెసెస్ ఏం లేవన్నమాట. అండ్ ఓవరాల్‌గా చెప్పాలంటే నా ఎక్స్‌పీరియన్స్ మిస్సమ్మతో అనుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ అంత రీచ్ అవ్వలేదు గానీ, ఓకే అనిపించింది. మెయిన్ మేమెళ్ళిన టైమింగ్స్ వల్ల. సో, మాలాగా ఎవరు చేసుకోకుండా మంచి టైమింగ్‌లో వెళ్ళి ఎక్స్‌ప్లోర్ అయితే చేయండి.